వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన సార్వత్రిక ఎన్నికల కోడ్, రాజకీయ పార్టీలు పాటించాల్సిన నియమాలపై ప్రత్యేక కథనం. ఎన్నికల కోడ్ ప్రకటనతో అప్రమత్తమైన జంగారెడ్డిగూడెం మున్సిపల్ యంత్రాంగం, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన వైనం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు స్పష్టం. గిరిజన ప్రాంతాలలోని ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ రాధాకృష్ణ వెల్లడి. సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని కౌంటింగ్ వరకు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల నియమాలు పాటించేలా ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతుంది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియమావళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకటించిన తేదీ మొదలు ఫలితాలు వెలువడే వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందో రోడ్ల పక్కన ఉన్న విగ్రహాలకు ముసుగులు పడ్డాయి. ఎక్కడికక్కడ ఉన్న బ్యానర్లు, ఇతర ప్రచార అంశాలను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. మరోవైపు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోడ్ నియమావళిని అనుసరించి అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీములు ప్రకటించకూడదు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదు. పత్రికల్లో గాని, ఇతర మాధ్యమాల్లో కానీ ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. మంత్రులు ఎన్నికల ప్రచారంలో అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ఉన్న పైలట్ కార్లు, తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను కూడా వాడకూడదు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎటువంటి నియామకాలు కూడా చేపట్టకూడదు. రాజకీయ నేతలు ప్రత్యర్థి పనితీరుపై విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలకు దిగకూడదు. అలాగే కులం, మతం పేరుతో దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియమావళికి వ్యతిరేకం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇలా ఏ ప్రార్థనా మందిరాన్ని కూడా ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదు. ఓటర్లను ప్రలోభపెట్టడం, వారిని బెదిరించడం వంటివి కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయి. కులాల మధ్య, మతాల మధ్య, వివిధ భాషలు మాట్లాడే వారి మధ్య చిచ్చు పెట్టడం కోడ్ ఉల్లంఘనే అవుతోంది. రాత్రి 10 తర్వాత బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆదర్శాలకు విరుద్ధంగా మేనిఫెస్టో ఉండకూడదు. పార్టీలు ఇచ్చే హామీల్లో హేతుబద్ధత ఉండాలి. ఎన్నికల పోలింగ్ కు 48 గంటల ముందు తమకు ఓటెయ్యాలంటూ ప్రచారం నిర్వహించకూడదు. పోలింగ్ కు ముందు ఓటర్లను ప్రభావితం చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈసీఈ నిబంధన విధించింది. పోలింగ్ తేదీ రోజు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం కూడా నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్లకు సొంత వాహనాల్లో ఓటర్లను తరలించకూడదు. సాధారణంగా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువ. ఎన్నికల సమయంలో పార్టీలు నగదు తరలించడానికి వేర్వేరు మార్గాలను అనుసరిస్తుంటాయి. కోడ్ సమయంలో ఒకవేళ పౌరులు అధిక మొత్తంలో నగదు లేదా విలువైన వస్తువులన్నీ తీసుకెళ్లాల్సి వస్తే వాటికి సంబంధించిన బిల్లులను వెంట తీసుకెళ్లడం మర్చిపోరాదు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో జంగారెడ్డిగూడెం మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పట్నంలోని రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసింది. అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో నాయకుల చిత్రపటాలను తొలగించింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటన చేసిందన్నారు. దీనిలో భాగంగా కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ
తాము విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశామన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని కమిషనర్ నరేంద్ర కుమార్ తెలిపారు. త్వరగా ఎన్నికల కొరకు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎలక్షన్ నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. ఇప్పటి నుంచి నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. కాబట్టి రాజకీయ నాయకులు మరియు ప్రజలు అందరూ కూడా పురపాలక సంఘం సహకరించి ఎలక్షన్ సజావుగా పీస్ఫుల్గా వాతావరణంలో జరిగేదానికి సహకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అట్లాగే కోడ్ ఎంసీసీ అమల్లో ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఎటువంటి వైలేషన్ చేయకుండా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూస్తారని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి కోడ్ అమల్లోకి వచ్చిన తక్షణం మేము పట్టణంలో గల ఫ్లెక్సీలు, పోస్టర్సు అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. వాటికి ఇంకెక్కడన్నా కూడా ఉన్నా కూడా అన్నీ ఈరోజు తొలగించడం జరుగుతుంది. దీని విషయంలో ప్రజలందరూ కూడా సహకరించాలి. అధికారులందరం కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళాం కాబట్టి ప్రజలు కూడా మాతో సహకరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు పట్టణ ప్రజలు మరియు అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ సర్వేలెన్స్లో ఉన్నాం కాబట్టి నాయకులు మరియు ప్రజలు కోడ్ ఉల్లంఘన లేకుండా అధికారులకి సహకరించవలసిందిగా కూడా తెలియజేసుకుంటున్నాను. మీరు ఇబ్బంది పడకుండా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, కోడ్ ఉల్లంఘన చేయకుండా మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం పరిధిలో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని ఎలక్షన్ కమిషన్కి ఉండేటట్లు సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాను. తెలుగుదేశం జనసేన కలయికతోనే విజయం వరించిందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిశామని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో జనసేన ఇన్ఛార్జ్ మేఘా ఈశ్వరయ్య, కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్లతో కలిసి గన్ని వీరాంజనేయులు మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి గల ఆవశ్యకతపై ప్రజలకు వివరించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం కామవరపుకోటకు చెందిన పలువురు నాయకులు టీడీపీలో చేరారు. తొలుత అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ను నాయకులు అల్లూరి రామకృష్ణ, అభిరామ్లు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభకు ముందుగా కామరపుకోట మండలం నుంచి మనకి కోటగిరి పోయారు. మన ఎన్నికల్లో ఓటర్ను కూడా గెలిస్తే మన నియోజకవర్గాన్ని పీల్చిన అందరూ కూడా బ్రహ్మాండమైన విద్యార్థితో ఇది వరకు ఏది మొట్టమొదటిగా ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. రాబోయే రోజుల్లో ఎవరైతే దెబ్బతిన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకుంటా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల వారే కాకుండా తటస్థులు ఎవరైతున్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా ఈ కూటమికి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరాన్ని మీ అందరి ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఒక రాష్ట్రం బాగుపడాలంటే గెలుపు ఒకటే ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తు కుదిరాక వారు వన్ సైడ్ అన్న విషయం ఈ రాష్ట్రంలోనే కాదు దేశ ప్రజలందరికీ కూడా అర్థం అయినప్పటికీ కూడా బీజేపీతో మనకు పొత్తు కుదిరేటువంటి సందర్భంలో ఎవరైతే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డైలాగ్. ఆ డైలాగ్ నిజం చెప్తూ వీళ్ళిద్దరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవటం ఈ రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరాన్ని మీరందరూ కూడా గుర్తిరగాలని చెప్పి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. మన చింతలపూడి నియోజకవర్గం
మొత్తం 5 విడతలకు జరిగే ఎన్నికల్లో మనది 4వ విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 4వ విడత అంటే ఎప్పుడు ఏప్రిల్ చివరికి వెళ్ళేటటువంటి పరిస్థితి మనందరికి కూడా చూస్తా ఉన్నాం. అయితే మనందరికి కూడా తెలుసు ఈ ఎన్నికలు చాలా కీలకమైన అని చెప్పి మనందరం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. నా నియోజకవర్గంలో పేదలకి, మహిళలకి, వికలాంగులకి, దివ్యాంగులకి, వృద్ధులకి అందరికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంగా రోషన్ కుమార్ గారు మన అభ్యర్థి. రేపు ఆయన మళ్ళీ గెలిచినట్లయితే ప్రజలకు సేవ చేయడానికి, మన చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన పనిచేస్తారని చెప్పి మనందరం భావిస్తా ఉన్నాం. పార్టీ ఆఫీస్ ఓపెన్కి వచ్చిన గని గారికి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అమ్మాయిలకి, మీరు మిత్రులందరూ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ నుంచే ఎన్నికల కార్యాచరణ అవి స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మీటింగ్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ సంబంధించి కానివ్వండి, ఇది నా ఆఫీస్ కాదు, ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ ఆఫీస్. ఇది గిరిజన ప్రాంతాలలో ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తాము చర్యలు తీసుకున్నామని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ అనే పథకాన్ని రూపొందించిందన్నారు. ఈ పథకంలో భాగంగా తమ డివిజన్లోని గిరిజన ప్రాంతాలలో ఉన్న విద్యుత్ సౌకర్యం లేని 1148 గృహాలను గుర్తించి వాటిలో 948 గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. మిగిలిన వాటికి కల్పించేందుకు కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదన్నారు. అయినప్పటికీ సోలార్ ద్వారా వారికి కూడా విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని ఈఈ రాధాకృష్ణ తెలిపారు. భారత ప్రభుత్వము పర్టికులరీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని పీవీటీసీ గ్రూప్స్ అని ఒక అంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి గిరిజనునికి కూడా విద్యుత్తుని అందించాలన్న ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ను ఏర్పాటు జరిగింది. ఇది 15/11/2023లో స్టార్ట్ చేశారు. మన ఈపీడీసీలో మా సిఎండి గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ ఈ కంపెనీ మొత్తం మీదే మా డివిజన్లో బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు మండలాల్లో ఈ 86 హ్యాబిటేషన్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 1186 హౌస్ హోల్డ్స్కి విద్యుత్ ఇవ్వాల్సిన ఆవశ్యకత మేము గుర్తించాము. ఇప్పటి వరకు 948 అంటే 100% ఇచ్చాము. మిగతా 220 సర్వీసులు మిగిలినవి. అవి ఏంటంటే వాటికి రోడ్లు అంటే లైన్లు వేయడానికి అవకాశం లేనటువంటి హ్యాబిటేషన్ మారుమూల ప్రాంతాలు అంటే కాకాసనూరు, తర్వాత పేరంటాలపల్లి, మోదిల అనే హ్యాబిటేషన్స్కి మేము పీవీటీజీలో మన సోలార్ ద్వారా వీటికి విద్యుత్ ఇవ్వటం జరుగుతుంది. అవి కాకుండా మిగతా సర్వీసులకు కూడా అన్నింటికి కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా ఇందులో కొన్ని మిగిలిపోయిన 248 హౌస్ హోల్డ్స్ మేము గుర్తించడం జరిగింది. అవి ఈ నెలలో ఇచ్చేస్తాము. అలాగే కాకుండా ఐటీడీఏ ప్రాంతంలోని మారుమూల ప్రాంత గిరిజన ప్రాంతాల్లో నాన్ పీవీటీజీలో కూడా అంటే అంటే ఐటీడీఏ పరిధిలో ఉన్న ఈ హ్యాబిటేషన్లో ఈ నేను చెప్పినటువంటి 86 హ్యాబిటేషన్లో ఏ ఒక్కరికి కూడా విద్యుత్ లేదు అనేది లేకుండా ప్రతి ఈవెన్ ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా సరే 86 హ్యాబిటేషన్లో ప్రతి వారికి కూడా విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వము అలాగే మా డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారము ఈ నాన్ పీవీటీజీలో 247 హౌస్ హోల్డ్స్ ఐడెంటిఫై చేశాము. అవి కూడా ఈ నెలాఖరికి ఇచ్చే పూర్తిగా 100% 86 హ్యాబిటేషన్స్ అంటే ఐటీడీఏలో పీవీటీజీలో గుర్తించినటువంటి 86 హ్యాబిటేషన్స్కి పూర్తిగా 100% ఎలక్ట్రిఫై అయినట్టు, అలాగే ప్రతి హౌస్ హోల్డ్ మీటర్ లేని హౌస్ హోల్డ్ లేదు అనేది మా ఉద్దేశం. అలాగే ఈ నెలాఖరు కూడా పూర్తిగా 100% కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. జంగారెడ్డిగూడెం న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 245 కేసులు పరిష్కారం అయినట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్
జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం న్యాయస్థానాల ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీకి వచ్చిన పలు కేసులను పరిష్కరించారు. అనంతరం జడ్జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, దీనికి అనుగుణంగా ఇరు వర్గాల అంగీకారంతో 245 కేసులను రాజీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ మెంబర్ రాజీవ్ కుమార్తో పాటుగా పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి ఆదివారం ఎన్నికల సంసిద్ధత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్లో వీసీ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, డిఆర్ఓ డి పుష్పమణిలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశానికి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే ఖాజావల్లి, ఎం ముక్కంటి, కె అద్దయ్య, వై భవానీ శంకర్, కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. Pending at PCC level 18 ఉన్నాయి. So there should be no pendency on a day. Now, one is regarding citizen for democracy. So in general complaint, there is specific complaint. The officers were not been transferred out. So they may be one or two. Most of them may be
తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం అబ్రహం తెలిపారు. ఏలూరులోని విద్యాశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 139 పరీక్షా కేంద్రాలను 32,355 మంది విద్యార్థులకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సంవత్సరం ప్రశ్నాపత్రంలో ప్రతి క్వశ్చన్కు ఒక కోడ్ ఏర్పాటు చేశామని ఎవరైనా క్వశ్చన్ పేపర్ ఫోటో తీస్తే గుర్తించే వీలు ఉంటుందన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణలో ఎటువంటి తప్పిదాలకు పాల్పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని, ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని డిఈఓ తెలిపారు. క్లాస్ ఎగ్జామినేషన్ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశామండి. ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయి. జిల్లాలో 139 ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశాం. ఈ 139 సెంటర్స్లో 32,355 మంది పిల్లలు ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారు. ఇది ప్రతిరోజు మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. మార్చి 18 టు 30వ తారీఖు వరకు జరుగుతాయి. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్స్లో పిల్లలు చక్కగా ఎగ్జామినేషన్ రాసుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాం. డ్రింకింగ్ వాటర్ సిస్టమ్, టాయిలెట్స్, ఫర్నిచర్, ఫ్యాన్స్, ట్యూబ్స్, అట్లాగే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒక ఏఎన్ఎం ఇచ్చాం విత్ మెడికల్ కిట్, 144 సెక్షన్ ఇచ్చాం. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అయ్యే వరకు ఉంటారు. సో ఇలా జిల్లాలో అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో పిల్లలు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఎగ్జామ్ రాసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్తో ఏర్పాట్ల గురించి రివ్యూ చేయడం కూడా జరిగింది. అలాగే మాల్ ప్రాక్టీస్ని అరికట్టడం కోసం ఒక 6 సమస్యాత్మక కేంద్రాలని గుర్తించాం. ఆ సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొక 21 సెంటర్స్లో సిట్టింగ్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేశాం. 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని రెవెన్యూ, పోలీస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 3 ఆఫీసర్లు ఒక్కొక్క టీంలో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో జిల్లాలో పరీక్షలు ప్రారంభం నుంచి చివరి వరకు పిల్లలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా రాసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. పిల్లలు ఎవరైనా హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా వాళ్ళకి ప్రయాణ సౌకర్యం గవర్నమెంట్ కలుగజేసింది. సో పరీక్షలు కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సందడి చేశారు. నియోజకవర్గ ఎన్నికల కూటమి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ శివారులో ఉన్న సోమిల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పలు ప్రాంతాల గుండా నూతన కార్యాలయం వద్దకు చేరుకుంది. దారి పొడవునా కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జనసేన తెలుగుదేశం బలపరిచినటువంటి మన అభ్యర్థి మన ముందుకి మనం రాజ్యం మంచి చెడులు ఆలోచించి ఎవరైతే మనకి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెళ్ళాలి, చేతులు జోడించి మరి మనల్ని ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నారు. కాబట్టి నాయకుడు చంద్రబాబు గారు ఆటోను కారు ఢీకొనడంతో పలువురుకు గాయాలైన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. పట్నంలోని 3 హిజ్రాలు ఆటోలో స్థానిక డాంగే నగర్ వైపు వెళ్తున్నారు. వీరికి ఒక కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆటోలోని 3 హిజ్రాలు గాయాల పాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీల్ చైర్ తెస్తున్నారని చూడనా. కూర్చున్నాను. కార్ డ్రైవర్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాడా? ఇంట్లో కూర్చుని పారిపోయారా పక్కన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన సార్వత్రిక ఎన్నికల కోడ్, రాజకీయ పార్టీలు పాటించాల్సిన నియమాలపై ప్రత్యేక కథనం. ఎన్నికల కోడ్ ప్రకటనతో అప్రమత్తమైన జంగారెడ్డిగూడెం మున్సిపల్ యంత్రాంగం, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసిన వైనం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు స్పష్టం. గిరిజన ప్రాంతాలలోని ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఈఈ రాధాకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.